నాన్న నీకు అసలు బుద్ధుందా? మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నువ్వు అసలు బయటికి రాకు, నువ్వు నీ చిరిగిపోయిన బట్టలు వేసుకుని బయట తిరుగుతూ ఉంటే మా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తారు అని ఒక కొడుకు తన తండ్రితో అంటాడనమాట. కొడుకు అన్న ఈ ఒక్క మాట ఆ తండ్రి గుండెను ఎంత గాయం చేసిందో ఆ కొడుక్కి ఆ రోజైతే తెలియలేదు. కొడుకు సిటీలోనే చాలా మంచి జాబ్, లగ్జరీ లైఫ్, అతనికి డబ్బులు ఎన్ని కావాలంటే అన్ని వస్తున్నాయి. కానీ తన తండ్రి మాత్రం అదే పల్లెటూరులో ఉంటూ అదే వ్యవసాయం చేసుకుంటూ అక్కడే తన డబ్బులను తానే సంపాదించుకుంటూ తన కష్టాన్ని తానే అనుభవిస్తూ ఉంటాడు. ఆ కొడుక్కి తన తండ్రి అంటే చాలా అసహ్యం. ఎందుకంటే ఎప్పుడూ కూడా తను చాలా క్లాస్ లుకింగ్ గా ఉండడు. ఎప్పుడు ఆ మురికి బట్టలు, ఆ చినిగిపోయిన బట్టలు వేసుకునే తిరుగుతూ ఉంటాడు. కొడుకు ఇంటికి వచ్చినప్పుడల్లా, నాన్న నీకు ప్రతి నెల డబ్బులు పంపిస్తున్నాను కదా, మంచి బట్టలు కొనుక్కొని వేసుకోవచ్చు కదా అని అసహించుకుంటూ చెప్తాడు. అప్పుడు ఆ తండ్రి, నాకేంట్రా, నా బట్టలు బానే ఉన్నాయి కదా, నాకి ఇవి సరిపోతాయి అని సమాధానం చెప్తాడు. ఒకరోజు ఆ కొడుక్కి ప్రమోషన్ వస్తుంది. తన ఫ్రెండ్స్ అందరితో పార్టీ చేసుకుంటాడు. సడన్ గా ఊళ్ళో నుంచి ఒక కాల్ వస్తుంది. మీ నాన్నకి బాగోలేదు, తొందరగా రా అని చెప్పి. అసహించుకుంటూ చిరాకు పడుతూనే అలానే వెళ్తాడు. చివరికి అక్కడికి వెళ్లేసరికి ఘోరం జరిగిపోతుంది. తన తండ్రి చనిపోతాడు. అంత్యక్రియలు అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. కానీ రవి ఏ మాత్రం కూడా బాధపడలేదు. పెద్దగా తన తండ్రి పోయాడు అన్న దిగులు తనలో కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ కొడుకు తన తండ్రి రూమ్ సర్దుదామని చెప్పి ఆ గదిలోకి వెళ్తాడు. ఆ గదిలో తను ఆడుకున్న చిన్నప్పటి జ్ఞాపకాలు, తను ఆడుకున్న చిన్నప్పటి వస్తువులన్నీ కూడా ఆ గదిలో జ్ఞాపకాలుగా ఉన్నాయి. అందులోనే ఒక చిన్న బాక్స్ కూడా ఉంది. ఆ బాక్స్ లో కొడుకు పంపించిన మనీకి సంబంధించిన కవర్స్ మాత్రమే ఉన్నాయి. ఆ బాక్స్ నిండా తను పంపించిన నెల నెల కూడా కరెక్ట్ గా అలాగే వరుసగా పెట్టుంటాయి. అలాగే బ్యాంక్ పేపర్స్ కూడా ఉంటాయి. అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ ఏంటా అని చెప్పి కొడుకు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే తన తండ్రి వచ్చి రాని రాతతో, తండ్రి వచ్చి రాని చదువుతో ఇలా రాస్తాడనమాట. నాన్న, నువ్వు పంపించిన డబ్బులేది కూడా రూపాయి కూడా నేను వాడుకోలేదు, నీకోసమే దాచిపెట్టాను. నువ్వు సిటీలో ఉంటున్నావు కానీ సొంత ఇల్లు లేదు నాన్న నీకు. నాకు కొత్త బట్టలతో పని లేదమ్మా, నాకు ఈ బట్టలు చాలు. నువ్వు పంపించిన డబ్బులన్నీ కూడా నీకోసమే ఇలా దాచుంచాను. ఎప్పటికైనా నీకు ఉపయోగపడతాయి కదా. సిటీలో నువ్వు మంచి ఇల్లు కట్టుకోవాలి, నువ్వెప్పుడు రాజాలా బతకాలి నాన్న, నీ లైఫ్ నాలా కాకూడదు నాన్న అని చెప్పి ఆ తండ్రి ఆ లెటర్ లో రాస్తాడు. ఆ మాటలు చదువుతున్న కొడుక్కి భూమి కంపించినట్టుగా అయింది. ఇంత ప్రేమ చూపించిన నా తండ్రిన నేను అర్థం చేసుకుంది, ఇలాంటి తండ్రిన నేను కాదు అనుకుంది. అలాంటి తండ్రి పోతే కనీసం కన్నీరు బొట్టు కూడా కారవలేకపోయానే, ఎంత దుర్మార్గుని నేను అని చెప్పి తనను తానే అసహించుకుంటూ ఏం చెయ్యాలో కూడా అర్థం కాక గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ గదిలో. అమ్మ ప్రేమ కనిపిస్తుంది కానీ నాన్న ప్రేమ కనిపించదు, ఆయన వెళ్లిపోయాక తప్ప. మీరు వేసుకునే బ్రాండెడ్ దుస్తుల వెనక ఆయన వేసుకునే చినిగిన బన్నీలు, చినిగిన చొక్కాలు గుర్తు తెచ్చుకోండి. తండ్రి ఉండగానే ఆయన్ని గౌరవించండి, ఆయన్ని ప్రేమించండి, ఆయన్ని అర్థం చేసుకోండి. ఆయన కోరుకునేది ఒక్కటే, మీ యొక్క మంచి లైఫ్. మీరు మాట్లాడే రెండు మాటలు మాట్లాడండి. ఈ క్షణం మీ తండ్రి మీకు గుర్తొస్తే ఖచ్చితంగా మీ నాన్న బ్రతికే ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. ఖచ్చితంగా ముందు ఆయనకి ఫోన్ చేసి ఒక్కసారి మాట్లాడండి.